ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. చాలా మంది అనుకుంటారు, ప్రభా నా ప్రార్థన నువ్వు వింటున్నావా, నా మొరను వింటున్నావా అని అనుకుంటాం. అయితే ఈ రోజు అదే వాక్యంతో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? మొదటిగా నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన వినాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాల్సిందే. దేవుడు నీ ప్రార్థన వినాలంటే నువ్వు నీతిమంతుడిగా దేవుడు కనబడాలి. నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా ఉంటావో దేవుడు నీతో మాట్లాడడానికి, నీ ప్రార్థన వినడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అబ్రహాము దేవునికి నీతిగా ఎంచబడ్డాడు, మోషే దేవునికి నీతిగా ఎంచబడ్డాడు. వారితో దేవుడు మాట్లాడాడు. ఈ రోజు నీతో మాట్లాడాలన్నా, నీ ప్రార్థన దేవుడు వినాలన్నా నువ్వు నీతిమంతుడిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. నీ మాట సరిగా ఉండాలి, నీ చూపు సరిగా ఉండాలి, నీ ప్రవర్తన సరిగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. నీతిమంతుడిగా నువ్వు ఉంటేనే నీ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. నీతిగా